తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. మహాదేవ శ్రీమాత్ర నమః. వెల్కమ్ టు అవర్ ఛానల్. మార్చి నెలలో ద్వాదశ రాశులకు సంబంధించి మరి ఇదే మార్చి నెలలో మనకు షష్టగ్రహ కూటమి అనేటువంటిది ఏర్పడబోతూ ఉన్నది. 6 గ్రహాలు కూడా కలవబోతున్నాయి. సో దీన్ని బేస్ చేసుకొని ద్వాదశ రాశుల వారికి ఏ విధమైనటువంటి పరిస్థితులు ఉండబోతున్నాయి, మరి వృశ్చిక రాశి వారికి గత సంవత్సరంలో గత 2-3 సంవత్సరాలలో ఉండేటువంటి విధంగానే ఉందా, మరి ఇక్కడ మిథున రాశి వారికి కానీ, అదేవిధంగా కర్కాటక రాశి వారికి కానీ, వృషభ రాశి వారికి కానీ, ఇలా కొన్ని రాశుల వారు ఎంతో ఇబ్బందికరమైనటువంటి సంఘటనలలో ఉన్నారు. ఈ యొక్క తులారాశి వారు కూడా కనుక కంప్లీట్గా మరి ఎవరికి బాగుంది ఈ యొక్క మార్చి నెలలో అనేటువంటిది చూసుకునే దానికంటే ముందు ఖచ్చితంగా చెప్తున్న ఒక విషయము, మీ జన్మనామం ఏమిటి, నక్షత్ర అంటే మీ నామం నక్షత్రం యొక్క మీ యొక్క పేరు ఏ అక్షరంతో మొదలవుతుంది, అదేవిధంగా మీ జన్మనామం ఏమిటి, ఈ రెండూ కూడా చూడాలి. రెండిటితో పాటు గోచారము గ్రహచారము చూస్తూ, అదేవిధంగా జాతకంలో నడిచేటువంటి దశ అంతర్దశలను చూస్తూ, మీరు జన్మించినటువంటి డేట్ ఏమిటి, మీ లక్కీ నెంబర్ ఏమిటి, అన్లక్కీ నెంబర్ ఏమిటి. ఉదాహరణకు నెంబర్ 5లో జన్మించినటువంటి వారికి బుధవారం ఎంత అదృష్టం, అదేవిధంగా నెంబర్ 1లో జన్మించినటువంటి వారికి ఆదివారం. ఇలా వారికి అంటే జస్ట్ ఇది ఇలా ఇంకా కొన్ని డేట్స్ ఉంటాయి. ఇవి అన్లక్కీ ఏమిటి, ఆదివారం జన్మించినటువంటి వారికి శనివారం. సో నెంబర్ 8 అన్లక్కీ, అదేవిధంగా 17. ఇట్లా అంటే ఈ రెండు సంఖ్యాశాస్త్రము ఆస్ట్రాలజీ రెండింటి పరంగా చూసుకొని జాతకము ముందుకు వెళ్ళడం వల్ల ఖచ్చితంగా జరుగుతుంది, జరిగేది, మనకు జరగబోయేది 100కు 200% మనం అక్యురేట్గా కూడా చెప్పవచ్చును. నెంబర్ ఆఫ్ ఛానల్స్లో కూడా మనము చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి వీడియోస్ అందించినటువంటి వారము. నేను మీ మురళీధర్ శర్మ. తప్పకుండా మరి ఈ ద్వాదశ రాశుల వారికి సంబంధించి మరి ఈ యొక్క మార్చి నెలలో ఏ విధంగా ఉండబోతుంది అనేటువంటిది ఇందులో క్లుప్తంగా తెలుసుకుందాం. కన్యా రాశికి సంబంధించి మరి ఈ యొక్క మార్చి నెలలో ఏ విధంగా ఉండబోతుంది అంటే కొంత ఇబ్బందికరమైనటువంటి సంఘటనలు ఎదుర్కొనే పరిస్థితి ఉంది. సో జాగ్రత్త. ముందుగా ఇబ్బందికరమైనటువంటి సంఘటనలు ఏమిటయ్యా అంటే జాబ్ రిలేటెడ్ కానీ, భార్యాభర్తలకు కానీ, లేదా పనిచేసే చోట కొంత వ్యక్తిగత విభేదాలు రావడం కానీ, అదేవిధంగా వ్యాపార భాగస్వాముల వల్ల మనకు నష్టము వచ్చేటువంటి పరిస్థితి కానీ, అదేవిధంగా దేశాంతర యానము కానీ, విపరీతమైనటువంటి భయాందోళన, ఏదో ఒక తెలియని భయాందోళన, ఒక వ్యాధి పీడ, కొంత భార్యాభర్తలలో గొడవలు డైవర్స్ దాకా వెళ్ళేటువంటి పరిస్థితి ఉంటుంది. ఒకవేళ వారి లగ్నాలు కానీ, వారికి ద్వితీయ భావంలో సూర్యుడు కానీ, శనైశ్చరుడు కానీ, కుజుడు కానీ ఉన్నట్టయితే, సప్తమ భావంలో సూర్యుడు కుజుడు కలిసి ఉన్న కొంత ఇబ్బందికరమైనటువంటి సంఘటనలు ఉంటవి, ఖచ్చితంగా జరుగుతవి. ఇక అదేవిధంగా కొంత దుఃఖంతో ఈ యొక్క నెల ప్రారంభం కాబోతూ ఉన్నది. అదేవిధంగా తలచిన పనులు కుంటుబడుట, లాభించే చోటనే మనకు నష్టము వాటిల్లేటువంటి పరిస్థితి ఉంది. కన్యా రాశి వారికి అప్పటికే గత 1-2 ఇయర్స్ నుండి కూడా ఏదో ఒక రకమైనటువంటి టెన్షన్స్, ఏదో ఒక రకమైనటువంటి ఇబ్బందులలోనే ఉన్నారు. బట్ చాలా జాగ్రత్తగా ఉండండి. అదేవిధంగా భయవృద్ధి, కొంత స్కిన్ ఇష్యూస్, స్త్రీ మూలక కలహాలు, వృధా కోపము. మీ కోపము అంటే ఎక్కువగా కోపించుకోకండి, ఆ కోపం కూడా వృధా కోపంగానే మారబోయే పరిస్థితి ఉంది. అధికంగా కూడా డబ్బులు ఖర్చు అయ్యేటువంటి పరిస్థితి ఉంది. దీంతోపాటు కొంత వృత్తి రిలేటెడ్ ఇష్యూస్, కార్య విఘ్నత, గాలి తిరుగుళ్ళు ఎక్కువ ఉండేటువంటి పరిస్థితి ఉంది. ధనధాన్య ప్రాప్తి అయితే కనబడుతుంది ఇక్కడ ఏదో రకంగా. ఇక అధికారుల యొక్క ఆగ్రహము, దురదృష్టము, ఆత్మీయుల ఎడబాటు, ప్రతి పని కూడా ఎంతో ఆలస్యంగానే ముందుకు వెళ్ళే పరిస్థితి.
ఏదో ఒక ఆందోళనకరమైనటువంటి సంఘటనలు ఎదుర్కొనేటువంటి పరిస్థితి కన్యా రాశి వారికి, ఊహించని అవరోధాలు కానీ, ఇంటా బయట కొన్ని సమస్యలు అయితే పొంచి ఉన్నవి, అభిప్రాయ భేదాలు కనబడుతూ ఉన్నవి. అదేవిధంగా కొంత అధికారుల నుండి కొన్ని సమస్యలు రాబోతూ ఉన్నవి. స్థాన చలనము, కార్యక్షేత్రంలో అంటే మీరు పనిచేసే చోట కొంత ప్రతికూలమైనటువంటి వాతావరణం ఏర్పడేటువంటి పరిస్థితి ఉంది. సంతానానికి సంబంధించినటువంటి బాధలు, కొంత నిరుత్సాహము, ప్రయాణాలలో నష్టాలు, అనారోగ్యము. చూడండి, కన్యా రాశి వారికి గత 2-2.5 సంవత్సరాల నుండి చదువుకునే పిల్లలకు కానీ, కొంత వయసు రీత్యా ఉండేటువంటి వారికి చాలా బాగుంది. ఎవరైతే ఏజ్డ్ అంటే ఆఫ్టర్ 35-40లో ఉన్నారో వారికి కొన్ని సమస్యలు అయితే ఎదురయ్యాయి, చాలా తీవ్రమైనటువంటి సమస్యలు. సో ఇక్కడ కన్యా రాశి వారు ఎవరైతే ఉన్నారో గత 2000 సుమారుగా కూడా మనకు 2008, 9, 7, 8, 9 ఈ సమయంలో ఎలాంటి సిచ్యువేషన్స్ ఎదుర్కొన్నారో ఒక సంవత్సరం అటు ఇటుగా మరలా ఇప్పుడు కొంత ఇబ్బందికరమైనటువంటి సంఘటనలు ఎదుర్కొనేటువంటి పరిస్థితి అయితే ఉంది. కనుక తప్పకుండా కూడా ఈ కన్యా రాశి వారు దత్తాత్రేయ స్వామి క్షేత్రము కానీ, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క భుజంగ స్తోత్రం కానీ, ప్రతి మంగళవారము సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి అర్చన చేయించుకోవడం కానీ, అదేవిధంగా మీరు ఈ యొక్క పెసర్లను నానబెట్టి పెసరపప్పును కానీ పెసర్లను కానీ పక్షులకు ఆహారంగా వేయడం వల్ల, లేదా మొలకలు వచ్చిన తర్వాత ఈ యొక్క పెసర్లను బెల్లము కలిపి గోధుమ రంగులో ఉండేటువంటి ఆవుకు తినిపించడం వల్ల మనకు మంచి ఫలితాలు వచ్చే పరిస్థితి ఉంది. దీంతో పాటుగా మనం భోజనం చేసేటువంటి సమయంలో ఒక ముద్దను కలిపి పక్కన పెట్టి దాన్ని ప్రోక్షణ చేసి చక్కగా కూడా నమస్కరించుకొని మీరు భుజించేటువంటి ప్రయత్నం చేయండి. ప్రతిదీ కూడా కొంత ఏదైనా పనిని పోస్ట్పోన్ చేయకండి, పనిని పోస్ట్పోన్ చేయకుండా ఉండండి. ఎందుకంటే ఈ పని అరగంట ఆగి చేద్దాం, లేదా ఆ పని తర్వాత చేద్దాం, ఇది పోస్ట్పోన్ చేయడం వల్ల కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉంటాయి. పోస్ట్పోన్ అనేటువంటిది చేయకండి, తప్పకుండా బాగుంటుంది. ఆల్ ద బెస్ట్.